మంచిగా పనిచేసిన వాళ్ళను ఎంకరేజ్ చేస్తానికి అవార్డులు ఇస్తారు, సన్మానాలు సత్కారాలు చేస్తారు. అప్పుడే కదా ఇంకింతమంది హుషారైతారు. టీచర్లకు, ఆఫీసర్లకు, పోలీసులకు, ఆటగాళ్ళు, పాటగాళ్లకు, కళాకారులకు, కార్మికులకు ఇట్లా ఎందరికో వస్తాయి. అట్లనే సినిమాలకు సుత నంది అవార్డులని ఇస్తుండరు. అప్పట్లా తెలంగాణ వచ్చినాక బంద్ అయితే ఇప్పుడు మళ్ళా చాలా అవుతున్నాయి. ఈ ఉగాదికే గద్దర్ అవార్డులు వస్తారట. దాని మీదనే ఇలా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టిండు చిన్న సీఎం బట్టి సారు. కమిటీలు ఉన్న డైరెక్టర్లు, యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, కళాకారులు వచ్చి చాలాసేపే మాట్లాడిండ్రు. ఎవరికిద్దాం, ఎట్లిద్దాం, ఎప్పుడిద్దాం, అవార్డులు ఎట్లుండాలి, రూల్స్ ఏం పెట్టాలి, లోగో ఎట్లుండాలనే చర్చలు నడిచినాయి. సినిమాలకు అప్పట్లో నంది అవార్డులు ఇస్తుండే కదా, గాముచ్చట కూడా వెళ్ళిందట. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇచ్చుడే ఆగిపోయింది. ఓ పారి బతుకమ్మ అవార్డు, ఓ పారి సింహం అవార్డు, ఇంకో పారి తంగడ అవార్డు అన్నారు కానీ ఏది ఇయ్యాలి. గవర్నమెంట్ మారినాక గద్దర్ అన్న పేరు మీద ఇవ్వాలని వీళ్ళు డిసైడ్ చేసిండ్రు. సినిమా పెద్దలతో ఈ నడమనే ఓ కమిటీ వేస్తే ఇలా మళ్ళీ మీటింగ్ అయ్యింది. తెలంగాణ గవర్నమెంట్ తరపున ఇచ్చేటి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అన్నట్టు. అన్ని తీవ్ర ఆలోచన చేసి ఎవరికి ఇస్తారో గానీ మన తెలంగాణ వాళ్ళని కూడా కంట కనిపెట్టుండ్రి సాలరు. ఆ యాక్టర్లే మన యాసలో మాట్లాడి అదే తెలంగాణ సినిమా అంటున్నారు. సినిమాలకు పెద్ద మార్కెట్ హైదరాబాద్, పెత్తనం అక్కడోళ్ళది. రాష్ట్రం వచ్చినా అట్లనే ఉన్నది. జర మీరన్న మనోళ్ళని ఎంకరేజ్ చెయ్యుండ్రి. ఈ ముచ్చట ఇట్లుంటే ఆంధ్రాలో తాడిపత్రి జడ్పీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నన్ను అనగూడని మాటలు అన్నాడని యాక్టర్ల సంఘానికి మళ్ళా కంప్లైంట్ చేసింది హీరోయిన్ మాధవిలత. సినిమా అమ్మాయిలు అనగానే ప్రతి ఒక్కళ్ళు ఇలానే మాట్లాడుతున్నారు, నోట్ క్వశ్చన్లు మాట్లాడుతున్నారు. పాలిటీషియన్స్ అయితే ఏంటి, టాలెంట్ పరంగా, నాలెడ్జ్ పరంగా చూసుకుంటే సినిమా వాళ్ళకే ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ కానీ నాలెడ్జ్